ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆ ఉత్కంఠకు తెరపడింది. యానిమల్ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్న తృప్తి దిమ్రిని హీరోయిన్గా ఎంపిక చేశారు. గత కొన్ని రోజులుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు వస్తున్నాయి. దీపికా పదుకోన్ని ఈ సినిమా నుంచి తీసేశారని, ఇంకో ముగ్గురు హీరోయిన్స్ని కూడా అనుకోని ఫైనల్ చేయలేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో స్పిరిట్ సినిమా హీరోయిన్ని అధికారికంగా ప్రకటించారు మూవీ యూనిట్. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో తృప్తి దిమ్రిని హీరోయిన్గా ప్రకటించారు. స్పిరిట్ సినిమాని రిలీజ్ చేసే అన్ని భాషల్లో తృప్తి దిమ్రి పేరుని రాసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ సందీప్ వంగతో యానిమల్ సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది తృప్తి దిమ్రి. ఇప్పుడు మళ్లీ సందీప్ ఆమెకే అవకాశం ఇచ్చాడు. ఒక్క యానిమల్ సినిమాతోనే ఇండియా వైడ్ యూత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. వామ్మో అడవిశేష్ సినిమాకు మ్యూజిక్ రైట్స్కి అన్ని కోట్లా? ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అవ్వడం ఖాయం. ఈ సినిమాలో తృప్తి దిమ్రి కూడా పోలీస్ పాత్రలో కనిపిస్తుందేమో అని చర్చించుకుంటున్నారు. ఇక స్పిరిట్ సినిమా షూటింగ్ డిసెంబర్ నుంచి మెక్సికోలో మొదలవుతుందని సమాచారం. మొత్తానికి యానిమల్తో భారీ అదృష్టం రాగా స్పిరిట్తో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది తృప్తి దిమ్రి. 7/24/2025 మనోజ్ మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. కానీ భైరవంకు వరుస వివాదాలు. స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్. మొత్తంగా యానిమల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తృప్తి దిమ్రికి స్పిరిట్ సినిమా మరో పెద్ద అవకాశం. ఈ సినిమా ఆమె కెరీర్కు మరింత ఎత్తునిస్తుందని అంచనా.